దంపతుల మధ్య అన్యోన్యత ఉంటే ఎన్ని కష్టాలలో ఉన్నా వాళ్ళిద్దరూ సంతోషంగానే ఉంటారు. అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ వైదిక హృదయాన్ని స్వీకరించి 1000 పడగలని నవల రాశారు. సహస్ర ఫండ్ అంటే ఈ సంస్కృతి. ఈ సంస్కృతిని 1000 పడగలు అని రాస్తూ అందులో ఒక మరచెంబు గురించి ఒక భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటారు. రాత్రి మాట్లాడుకుని పడుకుంటారు. ఆ మరచెంబు గురించి దెబ్బలాడుకుని మరచెంబుని అడ్డుపెట్టి దాంపత్యంలో ఉండేటటువంటి మాధుర్యాన్ని చూపించారు విశ్వనాథ సత్యనారాయణ గారు. కనుక మనకి శ్రావణ మాసంలో వచ్చేటటువంటి కృష్ణపక్ష ద్వితీయ అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి విధియ ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత అనేటటువంటిది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. శరీరాలు పడిపోయే వరకు ఉండాలి తప్ప శరీరాలు పడిపోయిన తరువాత కూడా ఉండిపోవాలి ఆ ప్రేమ. శ్యామశాస్త్రి గారు మహానుభావుడు, అంత సంగీత విద్వాంసుడు, ఆ సంగీత త్రయంలో ఒకడు. ఆయన చెప్పుకున్నారు, నా జాతకం చూసిన ఆయుర్దాయం చెప్పక్కర్లా, నా భార్య వెళ్ళిపోయిన 11 రోజుల లోపల నేను వెళ్ళిపోతానని చెప్పారు ఆయన. వాళ్ళ భార్య గారి శరీరం విడిచిపెట్టేసినటువంటి 11వ రోజున శ్యామశాస్త్రి గారు కూడా శరీరం విడిచిపెట్టేశారు. అంటే ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని అనుబంధం, అంతటి ఆప్యాయత. పద్మావతి జయదేవుల యొక్క జీవితం అంతే. జయదేవుడు వేటకెళ్ళి మరణించాడు అని అబద్ధం చెప్పించింది మహారాణి. వెంటనే పద్మావతీదేవి శరీరం విడిచిపెట్టింది. మళ్ళీ ఆయన వచ్చి అష్టపది పాడితే కృష్ణ భగవానుడు ఆవిడికి ఆయుర్దాయాన్ని ఇచ్చాడు. సుందరకాండలో సీతారామచంద్ర ప్రభు యొక్క అన్యోన్య దాంపత్యం గురించి చెప్తూ హనుమ అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనేయం శచిధర్మాత్మ ముహూర్తమపి జీవతి అంటారు. సీతమ్మ మనసు రాముని వద్ద, రాముని మనసు సీతమ్మ వద్ద ఉంది. లేకపోతే వీళ్ళిద్దరూ బ్రతికి ఉండరు. ఒకరినొకరు విడిచిపెట్టి వాళ్ళిద్దరి ఆదర్శ దాంపత్యం అటువంటిది అంటారు. అందుకే లోకమునందు గృహస్థాశ్రమమునందు ఉండి కూడా బుద్ధిహీనుడెవరు అని అడిగితే తన కూతురు పెళ్లి చేసేటప్పుడు, తన కొడుకు పెళ్లి చేసేటప్పుడు శుభలేఖ మీద సీతారాముల బొమ్మ వేయనివాడు. ఈ మాట నేను చెప్పట్లేదు. నడిచే దైవమని పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధిపతులు, అపర శంకర భగవత్పాదులు, అపర శివావతారులు వారన్నమాట. సీతారామచంద్ర ప్రభువు యొక్క స్పర్శ లేని శుభలేఖ వెయ్యనీకూడదు. ఆదర్శ దాంపత్యం అంటే సీతారాములే. అంతటి గొప్ప అవతారం ఆ సీతారాముల అవతారం. అది అన్యోన్యత అంటే, అది ఆదర్శ దాంపత్యం అంటే.